హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీందర్, షెన్ను సర్వీసెస్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది 5 లక్షల పాలసీలోనే 30 లక్షల క్యూములేటివ్ బోనస్ వచ్చేది మీకు చెప్తానికి ముందుకొచ్చాను. ఎలాగో నేను మీకు చిన్న ఉదాహరణతోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక వ్యక్తి కనుక 5 లక్షల పాలసీ కనుక తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి మొదటి రెన్యువల్లో అంటే మొదటి సంవత్సరం నిండిన తర్వాత రెండవ సంవత్సరం వెళ్ళేటప్పటికి అతనికి 7.5 లక్షల బోనస్ వస్తుంది. సో అప్పుడు 7.5 లక్షలు మనం కట్టేది 5 లక్షలు, 12.5 లక్షలు క్యూములేటివ్గా ఉంటుంది. దాని తర్వాత రెండవ సంవత్సరంలో మళ్ళీ ఒక 7.5 లక్షలు బోనస్గా వస్తుంది. అప్పుడు 12.5 ప్లస్ 7.5 మొత్తం 20 లక్షలు క్యూములేటివ్గా ఉంటుంది. దాని తర్వాత వచ్చే 3 సంవత్సరాలు కూడా 5 లక్షల చొప్పున మీకు 25, 30, 35. సో ఓవరాల్ గా మీకు 35 లక్షల క్యూములేటివ్ బోనస్ గా ఉంటుంది. ఈ 35 లక్షల క్యూములేటివ్ వాడినా కూడా మళ్ళీ కూడా 35 లక్షల క్యూములేటివ్ జనరేట్ అవుతుంది. జనరల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ లో 5 లక్షల పాలసీ కనుక తీసుకున్నట్లయితే 5 లక్షలు అయిపోతే ఇంకొక 5 లక్షలు వస్తుంది. అదేవిధంగా ఒక సేమ్ ఎలిమెంట్ లో సేమ్ కేటగిరీ టైప్ ఆఫ్ సర్జరీ కనుక తీసుకున్నట్లయితే మీకు ఒకవేళ ఒక సర్జరీ చేశారు, దాని తర్వాత ఇంకొక సర్జరీ అంటే అదే ప్లేస్లో ఇంకొక సర్జరీ చేయాలనుకుంటే అంటే సేమ్ టైప్ ఆఫ్ సర్జరీ చేయాలనుకుంటే 24 గంటలు దాటితేనే ఇందులో సరిపోతుంది కేర్లో. మరి అదేవిధంగా వేరే ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్లయితే దాదాపు 3 నెలలు ఆగవలసి వస్తుంది. సో దయచేసి మీరు తీసుకున్న ప్లాన్ ఎంతవరకు కవరేజ్ ఉంటుందో మీరు తెలుసుకోండి. అలాగే 100% క్యాష్లెస్ ఇచ్చే సర్వీసా ఏదైనా ఉందా అంటే దానికి మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలలో డబ్బులు కడతారు, కానీ క్యాష్లెస్ 100% అయ్యే ఇన్సూరెన్స్ని మీరు ఎంచుకుంటేనే మీరు అక్కడ సఫలమైనట్లు. సో ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతవరకు ముఖ్యమో అలాగే మంచి ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అదేవిధంగా హాస్పిటల్లో నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్టు కూడా చూసుకోండి. తర్వాత కవరేజ్ ఎంతవరకు అవుతుంది అంటే 5 లక్షలు అవుతుందా, 10 లక్షలు అవుతుందా, ఈ 5 లక్షలు కూడా క్యాపింగ్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మీకు హెల్త్ ఇన్సూరెన్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మొహమాటం లేకుండా నాకు ఫోన్ చేయగలరు. నా నెంబర్ 8019906183. నేను మీకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉన్నా, అలాగే ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేని పక్షాన వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా మీరు నాకు పంపించగలుగుతారు. సో దయచేసి మీరందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కనుక తీసుకున్నట్లయితే మీ కుటుంబాన్ని మీరు సంరక్షించుకున్న వాళ్ళవుతారు. థ్యాంక్ యూ.